వాక్యం చదువుతామే కానీ దాంట్లో ఉన్నటువంటి మహత్వం మనకు తెలియదు. ఒక ఆయన మా గూడూరులో ఆయన పేద రైతు, ఆయనకి ఏదో కొన్ని ఎకరాల భూమి ఉందంటే ఆయనే దున్నుతాడు, ఆయనే అంత పనులు చేసుకుంటాడు సేద్యమంతా. ఒకరోజు దున్నుతుంటే ఫేమస్ ఫర్ మైకా మైన్స్. మైకా కనబెట్టేప్పటికీ ఆయన సైంటిస్ట్ని, సివిల్ ఇంజనీర్స్ని, మైన్ ఇంజనీర్స్ చూపిస్తే వాళ్ళు అన్నారు ఇక్కడ అబ్బరకం కానీ వస్తుంది, ఇది భూమి అట్టాడుది అని చెప్పినాడు. చెప్పానే ఉన్నదంతా ఖర్చు పెట్టి ఇది ఇంజనీర్ పిలిచి అంతా తవ్వించేటప్పటికి అక్కడ గని అబ్బరకం గని వచ్చింది. ఈ ఓవర్ నైట్ హీ బికేమ్ ఏ లాక్యర్, ఎంతో ధనవంతుడైపోయినాడు. గూడూరు వాజ్ టాకింగ్ అబౌట్ హిమ్. మా గూడూరు అంతా ఎక్కడ పట్టినా కానీ ఆయన సంగీతం మాట్లాడేవాళ్ళు. ఎట్లా అయిపోయినాడు ఆయన ఓవర్ నైట్ ఈ లాక్యర్ అయిపోతేనే లక్షాధికారి. ఇప్పుడు ఏమో కరోడ్పతి అంటారు, అప్పుడు లక్షాధికారి అంటే ఎంతో పెద్ద గొప్ప సంగతి. ఆ లక్షాధికారి పైన అందరూ మాట్లాడతారు. ఒకరోజు ఏమైందంటే ఆయన కారు కొన్నాడు, అంబాసిడర్ కార్ అంటే బిగ్ న్యూస్. అంబాసిడర్ కారు ఉంటే మేము చిన్నప్పుడు అంబాసిడర్ కారు పోస్తుంది చూడరా, కారు పిచ్చే పరిగెత్తే వాళ్ళం మేము, కారు పోస్తుంది రాని. ఈయన అంబాసిడర్ కారు కొన్నాడు. కొని ఒకరోజు డ్రైవర్తో చెప్పినాడు, నెల్లూరు చేసే పోరా అన్నాడు. ఈయన ఆసామి వెనకాల సీట్లో కూర్చున్నాడు, సోఫా మాత్రం ఉంటుంది అంబాసిడర్ కారు. కూర్చున్నాడు, ఎంజాయింగ్ ది కంఫర్ట్ ఆఫ్ ది కార్. డ్రైవర్ వాజ్ డ్రైవింగ్ టు నెల్లూరు. గేర్స్ మారుస్తున్నాడు, బ్రేక్ వేస్తున్నాడు, క్లచ్ చేస్తున్నాడు. పోతా ఉంటే వీడు అదంతా చూసి ఆసామి అన్నాడు, ఏం చేస్తున్నావురా అన్నాడు. గేరు మారుతున్నాను సార్ అంటే కోప్పడ్డాడంట. ఇంటికాడ అన్ని గంటలు కూర్చొని ఉన్నావు, అక్కడ ఎన్ని చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నావురా అన్నాడు. అంటే వాడికి నవ్వాలనో ఏడవాలనో అర్థం కాదా. నవ్వితే ఆయనకు అవమానం, అందుకని మెల్లగా అన్నాడు, సార్ అది ఇక్కడే వేయాలి సార్ అన్నమాట. అర్థమైందండి? మీరు నవ్వినారు కానీ ఏంటి ఆ విషయం? హీజ్ ఓనర్ ఆఫ్ ది కార్, హీ పర్చేజ్ దట్ కార్ బికమ్స్ హీజ్. ఆయన ఓనరు, కానీ సింపుల్ మెకానిజం ఆఫ్ దట్ కార్ హీ డస్ నాట్ నో. అర్థమైందండి? మనం ఇది అంతా వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్, గిఫ్ట్ ఆఫ్ గాడ్, గ్రంథ వాగ్దానములని నావి అంటాం కదా. వాటి విషయం ఎప్పుడన్నా ధ్యానించినారా? ఎట్లయితే నావి అనుకుంటే విశ్వాసం ఉండాలి, ఓర్పరితనం ఉండాలి, ఓర్పు ఉండాలి, దాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ మూడు చేస్తేనే ఆ వాగ్దానాన్ని నువ్వు అనుభవించగలం. సో విశ్వాసం అనేది ఎంతో ఇంపార్టెంట్. విశ్వాసంలో కొనసాగాలి అంటే వాక్యములో కొనసాగాలని నేర్చుకోండి.